మక్తల్ పడమటి ఆంజనేయ స్వామి జాతరోత్సవాలకు ఘనంగా అంకురార్పణ జరిగింది. మంగళవారం ఉదయం ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమంలో భాగంగా ఆలయ ధర్మకర్త ప్రాణేశాచారి కాషాయ జెండాను ఎగురవేయడంతో బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఉత్తరాది మఠంలో స్వామివారి ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకీలో ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం కాషాయ జెండాను ప్రాణేశాచారి ఎగరేసి జాతరోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఉదయం పవమాన హోమం, సాయంత్రం గజవాహన సేవ నిర్వహించారు. బుధవారం స్వామివారికి ప్రభోత్సవంలో భాగంగా చిన్న రథోత్సవం, గురువారం రథోత్సవం కార్యక్రమానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో కట్టుదిట్ల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ధర్మకర్త ప్రాణేశాచారి ఈవో కవిత తెలిపారు. దీంతోపాటు దశాబ్దాల తరబడి అందుబాటులో లేని కోనేరును మంత్రి వాకిటి శ్రీహరి తిరిగి పూర్వవైభవం తీసుకురావడంతో భక్తులు పెద్ద ఎత్తున కోనేరుకు తరలివచ్చే అవకాశం ఉందని, ఇందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేపట్టామని అధికారులు చెప్పారు. కార్యక్రమంలో అర్చకులు ఆనంద తీర్థాచారి, విష్ణు తీర్థాచారి, అరవిందాచారి, మాన్వి రామారావు, భీమిరెడ్డి, ఆలయ సిబ్బంది శ్రీనివాస్, ఇతర భక్తులు, స్థానికులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Ay,